ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. దేవుడు మరి యొక్క చక్కని సాయంకాలం సమయాన్ని మనందరికీ ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు. దేవుడు మనతోని అనేక విషయాలను రెండు ఆరాధనల నుండి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సాయంకాల సమయంలో కూడా మనతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నుండి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. క్రొత్త నిబంధనలో ఆయన అనేక పుస్తకాలు రాశాడు. ఆయన పేరు అపోస్తులైన పౌలు. From today, I'm going to start a series about Paul. అపోస్తులైన పౌలు గారి గురించి, ఆయన చరిత్ర గురించి, క్రీస్తు పూర్వం ఏ విధంగా ఆయన జీవించాడు, క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయన ఏ విధంగా జీవించాడు. ఈరోజు అపోస్తులైన పౌలు గారి చరిత్ర నేను మీకందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. బిఫోర్ క్రైస్ట్, హౌ హీ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. క్రీస్తుని నమ్ముకోక ముందు ఆయన ఏ విధంగా జీవించాడో ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులైన పౌలు గారు చేసిన పరిచర్య పరిశుద్ధ గ్రంథములో ఎవ్వరూ చేయలేదు. ఆయన క్రీస్తు గురించి ఆయన చెప్పినట్లు ఏ అపోస్తులు చెప్పలేదు. ఈజ్ ద లాస్ట్ అపోస్తుల్ ఇన్ ద బైబిల్. హీ ప్రీచ్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఫెంటాస్టిక్. ఆయన నలిగిపోయాడు క్రీస్తు గురించి చెప్తూ. ఆ విధంగా క్రొత్త నిబంధనలలో ఆయన రాసిన పత్రికలు 14. He wrote 14 letters in New Testament. ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలలో 14 పుస్తకాలు ఆయననే రాశాడు. ముఖ్యంగా హెబ్రీలు రాసిన పత్రిక స్కాలర్స్ కొంతమంది డౌట్ ఉండేవారు, అంటే అపోస్తులైన పౌలు గారు రాశారో లేదో అని. ఇప్పటికీ అది ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. బట్ 13 letters has damn sure he has written it. కానీ ప్రపంచంలో చారిత్రకంగా ఈ ఒక్క హెబ్రీలు రాసిన పత్రిక ఒక్కటి వాళ్ళు డౌట్గా ఉంటారు. కానీ చరిత్రలో మాత్రము ఈ యొక్క క్రొత్త నిబంధనలో మాత్రము 14 పత్రికలు ఆయన రాసినట్లు మనం చూస్తున్నాం. ఈజ్ ద లాస్ట్ అపోస్టల్. హి డిడ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ఎన్నోసార్లు ఈ పత్రికలలో మెన్షన్ చేశాడు, రాశాడు. ఆయన గురించి సువార్త ప్రకటించాడు, ప్రేమతో ప్రకటించాడు, ఖండిస్తూ ప్రకటించాడు, ప్రాణాలు తెగించి ప్రకటించాడు. అలాంటి పరిచర్య అపోస్తులైన పౌలు గారు చేశారు. చూడండి, ఆయన 4 జర్నీస్ చేశాడు. 4 మినిస్ట్రీస్. మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా ఆయన పరిచర్య ఏ ఏడిలో ప్రారంభమైందంటే 35 ఏడిలో అపోస్తులైన పౌలు గారు క్రీస్తును నమ్ముకొని ఆయన జర్నీని స్టార్ట్ చేశాడు. 46 నుండి 48 ఏడి he started the first missionary journey. అపోస్తులైన పౌలు గారు మొట్టమొదటిగా ఆయన ప్రారంభం చేసిన జర్నీ 46 to 48 AD. అదేవిధంగా 49 to 50 AD అపోస్తుల్ ఆయన పౌలు గారు he attended the council of Jerusalem. ఆ కౌన్సిల్లో జెరూసలేంలో ఆ మీట్లో ఆయన అటెండ్ అయ్యాడు. అదేవిధంగా 50 ADలో ద లెటర్ టు గలేషియన్స్,
ఆయన ఒక ఉత్తరము గలితకి రాశాడు. అదేవిధంగా 50 నుండి 52 AD పాల్ స్టార్టెడ్ ఎ సెకండ్ మిషనరీ జర్నీ. రెండవది 50 నుండి 57 AD నుండి ఆయన ఈ స్టార్టెడ్ ఎ సెకండ్ జర్నీ. 51 మొట్టమొదటి పత్రిక తెసలోనికి రాశాడు, ఫస్ట్ లెటర్ టు తెసలోనిక్. రెండవది 52 ADలో రెండవ పత్రికను రాశాడు తెసలోనిక్. అదేవిధంగా 53 నుండి 57 AD వరకు ఆయన మూడవ జర్నీ స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టెడ్ ద మిషనరీ వర్క్ థర్డ్ జర్నీ. మరి 53 to 57. అదేవిధంగా 56 AD ఫస్ట్ లెటర్ టు కొరింథీస్. మరి కొరింథీ సంఘానికి మరి మొట్టమొదటి లెటర్ రాశాడు. రెండవది కూడా అదే 56 ADలో రాశాడు. మరి 57 ADలో he wrote the letter to Roma. 57 ADలో రోమాకు ఆయన ఉత్తరం రాసినట్లు మనం చూసాం. అదేవిధంగా 57 నుండి 60 AD వరకు ఆయన బంధింపబడ్డాడు, ఆయన అరెస్ట్ అయ్యాడు. మరి ఆ ప్రిజన్లో ఉన్నాడు రోమా అండర్లో. మరి 57 to 60 ADలో ఆ జర్నీ చేసేటప్పుడు ఆయన ప్రిజన్లోకి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ దాట్ 60 నుండి 62 AD పాల్ ఇన్ రోమా ఆయన వెయిట్ చేశాడు. మరి ఎన్నో న్యూరో చక్రవర్తి ద్వారా ట్రయల్స్ ఎదుర్కొని అక్కడ ఆయన వెయిట్ చేసినట్లు మనం చూసాం. మరి ముఖ్యంగా మరి 60 ADలో ఆయన ఎఫెషియన్స్కి ఉత్తరం రాశాడు, అదేవిధంగా కొలేషియన్స్కి ఉత్తరం రాశాడు, అదేవిధంగా ఫిలోమోన్ ఉత్తరం రాశాడు, అదేవిధంగా లహోదికియాకు ఉత్తరం రాశాడు, అది లేదు. అదేవిధంగా మరి ఫిలిపియన్స్కి ఉత్తరం రాశాడు 60 ADలో. లహోదికియాకు ఉత్తరం రాశాడు కానీ చరిత్రలో ఆ ఒక్క లెటర్ కనిపించట్లేదు. మరి ఈ యొక్క 60 ADలో ఇన్ని ఉత్తరాలు రాశాడు. ఆఫ్టర్ దాట్ ఈ స్టార్టెడ్ ద ఫోర్త్ జర్నీ. 62 to 67 ADలో అపోస్తలైన పౌలు గారు ఫోర్త్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేసినట్లు మనం చూస్తాం చరిత్రలో. 63 ADలో ఫస్ట్ లెటర్ తిమోతికి రాశాడు. అదేవిధంగా 63, 64 ADలో మరి తీతుకు లెటర్ రాశాడు. అదేవిధంగా 67లో సెకండ్ లెటర్ టు తిమోతి. చూడండి, 35 AD టు 67 AD వరకు ఆయన పరిచర్య చేశాడు. ఈ యొక్క 4 జర్నీస్ మనము చూసుకుంటున్నాం. చూడండి నా ప్రియ సంగమా, మరి ముఖ్యంగా అద్భుతమైన పరిచర్య ఈ 4 జర్నీస్లో అద్భుతమైన పరిచర్య ఆయన చేశాడు. ప్రాణాలను తెగించాడు అపోస్తులైన పౌలు గారు. మరి ముఖ్యంగా ఆ 13 ఉత్తరాలు ఏంటండి 27లో చెప్పతారా ఎవరన్నా? రోమన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్, గలేషియన్స్, ఎఫెషియన్స్, ఫిలిపియన్స్, కొలేషియన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ థెసలోనికన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ తిమోతి, టైటస్ అండ్ ఫిలమోన్, అండ్ 14th హీబ్రూ. ఈ 14 ఉత్తరాలు చాలా చక్కగా మరి అపోస్తులైన పౌలు గారు రాసినట్లు మనం చూస్తున్నాం. ఈయన పేరేంటి? క్రీస్తుని నమ్ముకోక ముందు సౌలు. ఈ సౌలును పౌలని కూడా పిలుస్తారు కదా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ 13th chapter 9th verse. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వాడై. సో వీ కెన్ కాల్ పాల్ ఆల్సో. సౌలును పౌలుగాని కూడా అనుకోవచ్చు. కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత అపోస్తులైన పౌలు అని ఆయనకు బిరుదొచ్చింది. చరిత్రలో క్రీస్తును నమ్ముకుని క్రీస్తు కొరకు జీవిస్తూ
క్రీస్తు కొరకు నడుస్తూ ఆయన అపోస్తులైన పౌలుగా పిలువబడ్డాడు. పాల్ అంటే హంబుల్, అదేవిధంగా లిటిల్, అదేవిధంగా స్మాల్. పాల్ అంటే మీనింగ్. సో ఈరోజు ఈ యొక్క అపోస్తులైన పౌలు గారి గురించి మనము వినబోతున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో మోసెస్ హ్యాస్ రిటన్ 5 books. దాని తర్వాత ఎవరు రాశారు మోషేతోని అన్ని పుస్తకాలు? జాన్ ఆయన కూడా 5 రాశాడు. మోసెస్ 5 రాశాడు, జాన్ 5 రాశాడు. ఆఫ్టర్ దాట్ అపోస్తులైన పౌలు గారు 14 రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మరి ఈ యొక్క అపోస్తులైన పౌలు గారిని మరి ఈ యొక్క 35 ఏడి నుండి 67 వరకు చాలా చక్కగా ఆయన పనిని ఆయన పని చేయడానికి ఆయనను చాలా చక్కగా దేవుడు వాడుకుంటున్నట్లు మనము చరిత్రలో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో నేను ఆయన గురించి నేను క్రీస్తుని నమ్ముకోక ముందు ఆయన ఏ విధంగా ఉన్నాడు అని ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, క్రీస్తును నమ్మక ముందు ఆయన ఏ విధంగా ఉండే, ఎక్కడ ఉండే, ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పెరిగినాడు, ఎక్కడ నేర్చుకున్నాడు, అంత జ్ఞానమును ఎక్కడ సంపాదించినాడు, ఈరోజు నేను చెప్పబోతున్నాను. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌల్ అండ్ పౌల్. చాలా ప్రాముఖ్యమైన విషయాలను ప్రతి ఒక్కరు అపోస్తులైన పౌలు గారు రాసిన ఈ యొక్క వచనాన్ని చదవండి అని అంటారు. కానీ అపోస్తులైన పౌలు గారు ఏ విధంగా రక్షణలో వచ్చాడు, ఆయన క్రీస్తును నమ్ముకోక ముందు ఏ విధంగా జీవించాడు, ఈ యొక్క భూలోకంలో ఏ విధంగా నడిచాడు, అసలు ఆయన ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ నడిచాడు, మరి ముఖ్యంగా ఆయన ఏ విధంగా ఉన్నాడు అని మనం చూసినట్లయితే ఆయన గురించి ఆయననే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల ఆయన రాశాడు. ఆయన తల్లిదండ్రుల గురించి మాత్రము లేదు పరిశుద్ధ గ్రంథంలో, ఆయన తల్లిదండ్రుల గురించి మాత్రము లేదు పరిశుద్ధ గ్రంథంలో, కానీ ఆయన గురించి మాత్రము కొన్ని విషయాలను ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు. చూడండి, మొట్టమొదటిగా 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఏ విధంగా ఉండే, క్రీస్తును నమ్ముకోక ముందు ఆయన ఏ విధంగా పిలువబడ్డాడు. 1 తిమోతి 1st chapter 12th verse. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలు. చూడండి, పూర్వము దూషకుడుగా, ఇంకా హింసకుడుగా, ఇంకా హానికరుడుగా ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు పూర్వము ఏ విధంగా ఉన్నాడంటే దూషకుడుగా మనము చూస్తున్నాం. ఆయననే రాస్తాడు, తిమోతి గారికి చెప్తున్నాడు, నేను దూషకుడుగా ఉన్నాను, నేను హానికరము చేసేవానుగా ఉన్నాను, నేను హింసకుడుగా ఉన్నాను అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అదేవిధంగా ఈయన ఎక్కడి వాడు, ఏ కులం వాడు అని మనం ఆలోచిస్తే గలేషియన్స్ 1st chapter 13th verse. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు. చూడండి, పౌలు గారు ఏ మతస్థుడు? యూదా మతస్థుడు. నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును. మరి ముఖ్యంగా నేను యూదా మతమును ఉండేవాడను. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు. నేను దేవుని మందిరమును హింసించి నాశనమును చేస్తున్నాను. ఎవరండి? పౌలు గారు. నేను ఏ మతస్థుడను? యూదా మతస్థుడను. గుర్తుపెట్టుకోండి, ఈరోజే స్టార్ట్ చేశాను సిరీస్ పౌలు గారి గురించి.
చాలా చక్కగా ఉన్నదండి. నేను యూదా మతస్థుడను, పూర్వము క్రీస్తు సంఘాలను నాశనము చేసేవాణ్ణి, నేను దూషకుడును, హింసకుడును, హానికరము చేసేవాడును అని అపోస్తులైన పౌలు గారే మెన్షన్ చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆయన అపోస్తుల కార్యము కూడా ఆ ఒక అగ్రప్ప రాజు దగ్గర కూడా ఆయన వివరిస్తున్నాడు, ఆయన విచారణ చేస్తున్నాడు. ఆ స్టాండ్ ఆయన దగ్గర పెట్టినప్పుడు, ఆ రాజు దగ్గర నిలబడినప్పుడు, మనం అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనము నుండి 11 వచనాలలో ఆయన ఎంత చక్కగా మెన్షన్ చేస్తాడు చూడండి. నజరేయుడైన యేసు నామముకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని అండర్లైన్ చేసుకోవాలి. నేను అనుకొంటిని యెరూషలేములో నేను చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి చూడండి ఎంత చక్కగా మెన్షన్ చేశాడు. విరోధముగా అనేక కార్యములు నేను చేశాను కదా, చెరసాలలో నేను వేశాను, వాళ్ళను చంపుతుంటే కూడా నేను సమ్మతించాను. మరి ముఖ్యంగా సమాజ మందిరములలో నేను దూరి దేవదూషణ, వాళ్ళను తిట్టాను, కొట్టాను, బలవంతం పెట్టాను. క్రోధం అంటే కోపము, కక్ష, పగ కదా, పగ గలవాడినై వాళ్ళ మీద హింసించాను, క్రోధముగా నేను ప్రవర్తించాను. హి హస్ మెన్షన్డ్ హిమ్సెల్ఫ్. నేను దోషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరము చేసేవాడిని నేను. He written to Timothy as well as we are saying in Acts of Apostle కదా. నేను భయంకరులను, నేను క్రోధం, వాళ్ళను చంపడానికి కూడా నేను సమ్మతి పలికాను, నేను వాళ్ళను చంపడానికి నేను సపోర్ట్ చేశాను నేను. చూడండి ఈ యొక్క అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 58లో స్టెఫెన్ గారిని మనం చూసినట్లయితే ఆ రాళ్లతో ఆయనను కొట్టే సమయానికి ఆయన అక్కడ ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు అక్కడ ఉన్నారు. ఆయన చేసే పరిచర్యలో పండ్లు కొరుక్కుంటున్నారు అక్కడ యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు. ఆయన కూడా యూదుడు కదా, ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆ బట్టలు ఆయన దగ్గర వేస్తే చంపడానికి ఈ యాక్సెప్టెడ్, ఏమనలేదండి, సమ్మతి పలికాడైనా. ఈ సపోర్టెడ్, ఆ ప్రభుత్వాలకు ఆయన సపోర్ట్ చేశాడు, వెనుకకి వెళ్ళలేదు. మీరు ఆ ఒక 7th చాప్టర్లో మీరు చూసినట్లయితే సౌలు గారు సపోర్ట్ చేసినట్లు మనం చూస్తాం, సమ్మతి పలికాడు. ఆ సాక్ష్యము మనము ఎంత చక్కగా ఆ ఒక అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఆ ఒక అగ్రపరాజు దగ్గర కూడా ఆయన మరి మాట్లాడుతూ ఆయన ఉంటున్నాడు. ఆ గలేషియన్స్కి ఆయన మాట్లాడాడు. అదేవిధంగా యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్లో ఆయన మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సన్, ఈజ్ వెరీ క్రూయల్ పర్సన్. మరి ముఖ్యంగా క్రైస్తత్వాన్ని లేకుండా నేను చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ యొక్క సౌలు. నేను 2 పేర్లను నేను వాడుతుంటాను, కంగారు పడకండి. 2 పేర్లను వాడుతుంటాను. ఈ యొక్క సౌలు భయంకరంగా క్రైస్తవుల మీద ఆయన దండయాత్ర చేశాడు. ఏం యాత్ర? దండయాత్ర. క్రోధముగా ఆయన మరి నిలబడి ఆయన క్రైస్తవుల మీద తిరగబడినట్లు మనం చూసాం. అదేవిధంగా ఈయన ఎక్కడి వాడు
ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయన ఎక్కడ జన్మించాడు అని మనం ఆలోచిస్తే, అని మనము చూస్తే, అపోస్తుల కార్యం 21:39 వచనములో మనము చదువుకుందాం. అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను. చాలు. ఎక్కడ వాడు? కిలికియాలోని తార్సువాడను. చూడండి, అపోస్తులు అయిన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయనను మనం చదువుకుంటున్నాం. చూడండి, అందుకు పౌలు ఆయన ఎక్కడి వాడు అని అంటే కిలికియాలో ఉన్న తార్సువాడను. చూడండి, తార్సువాడు. మరి ముఖ్యంగా ఆయన యూదుడుగా మనం చూస్తున్నాం. ఆ గొప్ప పట్టణ పౌరుడు, ఆ గొప్ప పట్టణ పౌరుడు ఆయన. ఈ యొక్క కిలికియాలో ఏ భాష మాట్లాడేవారు అని అంటే హీబ్రూ భాష మాట్లాడేవారు. ఈయన హీబ్రూ భాష చాలా చక్కగా మాట్లాడతాడు. మరి ఆయన యూదుడు కదా, చాలా చక్కగా మాట్లాడతాడు. మరి ముఖ్యంగా ఆ గొప్ప పట్టణం పౌరుడు అని ఒక వచనంలో మెన్షన్ చేశాడు. చూడండి, ఇట్స్ గ్రేట్ సిటీ. క్రీస్తుకు ముందు రోమా గవర్నమెంట్ రూల్ చేసింది, క్రీస్తు తర్వాత కూడా రోమా గవర్నమెంట్ రూల్ చేసింది. చూడండి, క్రీస్తుకు ముందు రోమా చక్రవర్తులు ఎంతోమంది ఈ యొక్క కిలికియాలో తార్సు పట్టణంలో పరిపాలన చేసినట్లు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గొప్ప చక్రవర్తి, రోమా చక్రవర్తి మార్క్ యాంటోనీ, అక్కడి నుండే ఆయన వచ్చాడు. బిఫోర్ రోమా పరిపాలన గ్రీక్ పరిపాలనను మనం చూస్తాం. ఈ గ్రీక్ పరిపాలనలో, గ్రీక్ అనగానే మీకు ఒకళ్ళు గుర్తుకు రావాలి. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. హీ విజిటెడ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్ రాణి. ఎవరు చెప్పండి? లియోపాత్రా రాణి. షీ ఆల్సో విజిటెడ్ ద తార్సు సిటీ కదా. అంత గొప్ప పట్టణము చెందిన వ్యక్తి ఈ యొక్క సౌలు కదా. అందుకోసమే ఆ గొప్ప పట్టణం పౌరుణ్ణి నేను అని అంటున్నాడు. మరి ముఖ్యంగా ఈ పట్టణములో నేను తార్సువాడను, ఆ గొప్ప పట్టణ పౌరుడను అని చెప్తున్నాడు. ఈ పట్టణము సముద్ర తీరాన అంటుకొని ఉంటుంది. ఎ లాట్ ఆఫ్ బిజినెస్ గోయింగ్ ఆన్ ఫర్ దిస్ సిటీ. చాలా వ్యాపారం జరిగేది, చాలా వ్యాపారాలు జరిగేట్లివి. ఏం వ్యాపారము అని అంటే టెంట్స్, గుడారాలు, కార్పెట్స్, బట్టలు ఆ పట్టణంలో తయారు చేసేవారు. చూడండి, ఆ పట్టణంలో కార్పెట్స్, టెంట్స్, ఇలాంటి కార్పెట్సే కానీ, బయట టెంట్స్ వేస్తారు కదా అవే కానీ, లేదా స్క్రీన్సే కానీ, ఉలెన్ క్లోత్సే కానీ, కాటన్ బట్టలే కానీ ఆ పట్టణంలో చాలా ఇంపోర్టింగ్ అయ్యేవి. ఎందుకంటే అది సముద్ర తీరాన ఉన్నది. చూడండి, అదేవిధంగా అపోస్తులైన పౌలు గారు కూడా, ఆయన కూడా ఇందులో మేధావండి. కార్పెట్లను కుట్టేవాడు కదా, స్క్రీన్స్లను కుట్టేవాడు, డేరాలను కుట్టేవాడు. ఈజ్ అ వెల్ టాలెంటెడ్ పర్సన్. యూదులలో ఒక నిబంధన ఉండేది. ఏ నిబంధన అంటే, చరిత్రలో మనం చదివినట్లయితే, యూదుడుగా ఒక్కసారి వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒట్టిగా ఉండకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, వాళ్ళు చదువు అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చదువుకోవాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది వాళ్ళ సాంప్రదాయం. అపోస్తులైన పౌలు గారు ఎవరండి? యూదుడు. ఈయన కూడా మరి టెంట్స్ కుట్టేవాడు, నేర్చుకున్నాడు చిన్నప్పటి నుండే. ఎందుకంటే అందులోనే పుట్టాడు కదా, తార్సు పట్టణంలో పుట్టాడు కదా. చిన్నప్పటి నుండే చాలా చక్కగా ఆయన నేర్చుకున్నాడండి.
చూడండి, రెండవ జర్నీలో అపోస్తులైన పౌలు గారు రెండవ జర్నీలో అపోస్తుల కార్యం 18 అధ్యాయం 1 నుండి 11 వచనాలలో అక్కడ అకుల ప్రిస్కిలాను మనం చూస్తాం. ఆ సమయంలో అపోస్తులైన పౌలు గారు అక్కడ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అదే పని చేస్తారు. దే ఆర్ ద టెంట్ మేకర్స్. అక్కడ మనం పౌలు గారిని కూడా మనం చూస్తాం. తార్సులో ఈయన పెరిగాడు. నాకు కూడా ఇవన్నీ వస్తాయి కదా, నాకు కూడా ఇవన్నీ నేను కూడా చేస్తాను. 18th చాప్టర్ 3rd verse మనం చూస్తాం పౌలు గారు అక్కడ ఈజ్ ఆల్సో టెంట్ మేకర్ అని మనం అక్కడ గమనిస్తాం. చూడండి, ఆయన చిన్నప్పటి నుండే ఫ్రమ్ ద బర్త్, బాల్యము నుండే ఇవన్నీ చాలా చక్కగా ఆయన నేర్చుకొని కొట్టి అమ్మేవాడు కూడా. హల్లెలూయా, అమ్మేవాడు కూడా. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కదా, వాళ్ళ తండ్రి గారు ఎవరు జోసెఫ్ ఏం పని చేసేవాడు? ఈజ్ అ కార్పెంటర్. ఆయన కూడా వడ్ల పని చేస్తూ తండ్రి దగ్గర పెరిగాడు కదా. ఆయన కూడా సహాయం చేశాడు. ఆయన కూడా ఎవరండి? యూదుడే కదా. ఓకే, అపోస్తులైన పౌలు గారు ఆయన కూడా చాలా చక్కగా ఆయన కూడా డేరాలు కొడుతూ ఆయన కూడా ఆయన జీవితాన్ని కొనసాగించాడు. మరి ముఖ్యంగా ఆయన భాష ఏంటండి? మదర్ టంగ్ హీబ్రూ భాష. కానీ ఆయనకి గ్రీక్ భాష కూడా వస్తుంది, ఆయనకు అరమిక్ భాష కూడా వస్తుంది, ఆయనకు అరబిక్ భాష కూడా వస్తుంది. అందుకోసమే 14 పత్రికలు గ్రీక్ భాషలో రాశాడు. ఏ భాషలో? గ్రీకు భాషలో రాస్తాడు. 14 పత్రికలు ఆయన ఓన్ లాంగ్వేజ్లో రాయలేదు. ఆ కాలంలో ప్రతి ఒక్కరికి గ్రీక్ లాంగ్వేజ్ వచ్చేది. అందుకోసమే మరి 14 పత్రికలు కూడా హీ రోట్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. దాని తర్వాత అది తర్జుమా చేసి ఇన్ని లాంగ్వేజెస్కి అది ఇంట్రడ్యూస్ చేస్తారు. చూడండి, ఈ యొక్క తార్సులో ఆయన ఒక టీనేజ్, అదేవిధంగా హై స్కూల్ స్టాండర్డ్స్ అన్నీ ఈ యొక్క తార్సులో ఆయన కంప్లీట్ చేసుకొని ఆయన డేరాలు అవి కుట్టడం బిజినెస్లో ఆయన ముందుకెళ్ళేవాడు. మరి ముఖ్యంగా హయ్యర్ స్టాండర్డ్స్కి నేను బయటి దేశానికి వెళ్ళాలి అని ఆశపడతాడు కదా. మనం కూడా అనుకుంటాం నా చదువుకు, నేను హయ్యర్ స్టాండర్డ్స్కి, నా ఎడ్యుకేషన్కు నేను బయటికి వెళ్ళి చదవాలి. చాలా చక్కని చదువు ఉంటుంది కదా, చాలా చక్కని చదువు ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నేను చదువుకోవాలి అని మనం కూడా అనుకుంటాం. అప్పుడు ఈ యొక్క హై స్కూల్ వరకు ఆయన చదువుకొని హయ్యర్ స్టాండర్డ్స్కి, ఉన్నతమైన విద్యకి నేను ఒక పట్టణంకి వెళ్ళాలి. ఆయన ఏ పట్టణం ఎన్నుకున్నాడో తెలుసా? యెరూషలేము పట్టణము. ఏ పట్టణం అండి? యెరూషలేము పట్టణము. ఆయన ఏ పట్టణానికి చెందినవాడు? కిలికియలో తార్సు పట్టణము. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది చాలా లావిష్ టాపిక్ ఇది. మళ్ళీ నేను అడుగుతుంటాను మధ్యలో, ఓకేనా? ఆయన తార్సు పట్టణానికి చెందిన వ్యక్తి. ఉన్నత విద్యకు ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. చూడండి, ఆ సమయంలో మరి క్రీస్తు పూర్వం 17వ సంవత్సరంలో రోమా గవర్నమెంట్ అక్కడ మనము చూస్తాము. చూడండి, ఈయన యూదుడు, ఈయన హెబ్రూ భాష ఈయనకు వచ్చేది. మరి ముఖ్యంగా ఈయన తండ్రి గురించి మాత్రం ఏం మెన్షన్ చేయలేదు, ఇలా తల్లి గురించి మాత్రం ఏం మెన్షన్ చేయలేదు. ఈయన తార్సులో జీవిస్తున్నాడు. కానీ క్రీస్తు పూర్వం 17లో అక్కడ రోమా గవర్నమెంట్ యెరూషలేములో ఉన్నవారు కొంతమందిని తార్సు పట్టణానికి తీసుకెళ్లారు. అందులో ఆ కొంతమందిలో సౌలు గారు తండ్రి కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ తార్సులో వ్యవసాయం చేయడానికి ప్రజలు లేరు. కాబట్టి యెరూషలేము పట్టణము నుండి కొంతమంది ప్రజలను మరి ఆ రోమా గవర్నమెంట్
తార్సు పట్టణానికి తీసుకెళ్ళింది. తార్సు పట్టణానికి తీసుకెళ్ళింది. చూడండి నా ప్రియ సంగమా, ఇక్కడ ఒక మనిషిని దేవుడు పట్టుకోవాలంటే ఎన్ని రకాలుగా ఆయన తిప్పుతాడు చూడండి. ఈ ప్లాన్ టు గో జెరూసలేం, కానీ ఆయన యెరూషలేం వాడే. కానీ వాళ్ళ తల్లిదండ్రులను క్రీస్తు పూర్వం 17లో వాళ్ళ తల్లిదండ్రులను ఆ రోమా గవర్నమెంట్ వ్యవసాయము చేయడానికి తార్సులోకి తీసుకొచ్చిందండి. చూడండి నా ప్రియ సంగమా, మరి అక్కడ వాళ్ళు పని చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చినట్లు మనము చరిత్రలో మనము చూస్తుంటాం. చూడండి అదేవిధంగా మరి ఈయన యూదుడుగా మనము పిలుచుకున్నాం. అదేవిధంగా మరి మరొక వచనములో ఆయన రోమియుడుగా పిలువబడతాడు. అపోస్తుల కార్యం 22వ వచనం, 22వ అధ్యాయం 28వ వచనం. అతడు అవునని చెప్పాను, సహస్రాధిపతి నేను బహు ద్రవ్యం, అదేనమ్మా, సహస్రాధిపతి నేను బహు ద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడును అనెను. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? నేను యూదుడను. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను రోమియుడని అంటున్నాడు. ఎందుకంటే హీ టేకెన్ ద రోమన్ సిటిజన్. ఆయన యూదుడుగా ఉన్నాడు, ఆయన రోమన్ సిటిజన్గా కూడా ఆయన గుర్తింపబడ్డాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇండియాలో చదువుకుంటాం, అమెరికాకి వెళతాం కదా. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండగానే ఏమొస్తుంది మనకి? వాహ్, ఎంత కరెక్ట్ చెప్పారు. సేమ్, he lived in Tarsu, he born in Tarsu, after that he planned to go Jerusalem and he got the Roman citizenship. చూడండి, ఆయన పుట్టిందేమో తార్సులో, ఆయన పెరిగింది తార్సులో, ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్కి ఆయన అక్కడికి వస్తాడు. రాగానే he got the రోమన్ సిటిజన్షిప్. చూడండి ఎంత చక్కగా ఆయన, ఇది కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఆ సమయంలో ఈ వచనాన్ని మనం ఏ సమయంలో చూస్తామంటే, అక్కడ మరి లూయిస్ సహస్ర అధిపతి ఆయనను 3వ జర్నీ టైంలో అరెస్ట్ చేసినప్పుడు, మరి ఆయనను కొట్టినప్పుడు అపోస్తులైన పౌలు గారు మరి ఆ సహస్ర రాజుతోని, ఆ చక్రవర్తితోని ఆయన ఏమంటాడంటే, నేను రోమియుడను, ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ రోమన్. కాబట్టి మీకు ఎంత ధైర్యము నన్ను అరెస్ట్ చేయడానికి, మీకు ఎన్ని గట్స్ నన్ను అరెస్ట్ చేయడానికి అని ఆ ఒక సహస్ర రాజుతోని ఆయన మాట్లాడము మనం చూస్తుంటాం. చూడండి, ఆ సహస్ర రాజు కూడా ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే నేను ఇన్ని డబ్బులు పెట్టి నేను ఈ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాను, కానీ నీకు ఏ విధంగా వచ్చింది? ఎందుకంటే ఆ కాలంలో రోమన్ సిటిజన్షిప్ అంటే చాలా గొప్పదండి, చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది. అందుకోసమే ఆయన ఎంత చక్కగా మెన్షన్ చేశాడు, నేనైతే పుట్టినవాడను, నేను అక్కడనే జన్మించాను, నేను రోమియుడను, నేను యూదుడను నేను అని ఆయన మెన్షన్ చేశాడు. కాబట్టి ఆ సహస్ర రాజు ఆ రోమియుడును అనే లోపట ఆయన మరి షాక్ అయిపోయి ఒక నిమిషం ఆలోచించి మరి ఆయనను వదిలిపెట్టేసినట్లు మనము చూస్తుంటాం. చూడండి, మరి ఈ సమయంలో మరి ఆయన రోమియుడుగా సిటిజన్షిప్ తీసుకున్నాడు. మరి ముఖ్యంగా రోమా పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, రోమన్స్ 11th chapter 1st verse. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, రోమన్స్ 1st chapter 11th chapter 1st verse. ఓకే, చదవండి. అలాగైన ఎడల
నేనడుగునదేమనగా ఆ, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇజ్రాయేలుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అరే, నేను ఇజ్రాయేలుడు అని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? అబ్రాహాము సంతానము, బెంజామేను గోత్రపును పుట్టినవాడను నేను. ఫస్ట్ ఏమన్నాడు? యూదుడను, రెండవదిగా రోమియుడను, మూడవదిగా, చూడండి కన్ఫ్యూజ్ కాకండి, ఇది కూడా కరెక్టే. నేను ఇజ్రాయేలుడను. అరే, ఇప్పుడేమో పాస్టర్ గారు రోమియుడనని చెప్పాడు, మళ్ళీ ఇజ్రాయేలుడు అని అంటున్నాడేంటి అని అంటే, ఇజ్రాయేలు పట్టణం దేశంలో 12 గోత్రాలు ఉంటాయి, అందరికీ తెలుసు కదా. 12 గోత్రాలలో ఈ యొక్క యూదా బెంజమిన్ గోత్రం కూడా ఉంటుంది. సొలొమోన్ పరిపాలన వరకు ఇవన్నీ కలిసి ఉండే. ఆఫ్టర్ దాట్ డివైడ్ అయిపోయాయి. ఈ 2 గోత్రాలు సపరేట్ అయిపోయాయి. ఈ 2 గోత్రాలు సపరేట్ అయిపోయాయి. కాబట్టి బెంజమిన్ అంటే ఏంటో తెలుసా? యూదుడే. కంగారు పడకండి, పొరపాటు పడకండి. పాత నిబంధన గ్రంథంలో బెంజమిన్ గోత్రం అంటే యూదులే. అందుకోసమే నేను కూడా ఇజ్రాయేలు వాడను, అబ్రహాము సంతతి వాడను కదా అని మెన్షన్ చేస్తాడు. సొలొమోన్ పరిపాలన వరకు ఇవన్నీ కలిసి ఉండే 12 గోత్రాలు. ఆఫ్టర్ దాట్ 10 గోత్రాలు సపరేట్ అయ్యాయి, 2 గోత్రాలు సపరేట్ అయ్యాయి. అందుకోసమే అక్కడ పౌలు గారు నేను ఇజ్రాయేలును అని అంటున్నాడు. మరి ముఖ్యంగా 2 కొరింథియన్స్ 11th chapter 22nd verse. నేనును హెబ్రీయుడనే వారు ఇజ్రాయేలులారా, నేను ఇజ్రాయేలుడనే వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ నేను హెబ్రీయుడను అంటున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? యూదుడను, 2 రోమియుడను, 3 4 హెబ్రీయుడను. అరే, హెబ్రీయుడు అంటున్నాడు. హెబ్రీయుడు అంటే ఎవరో కాదంటే ఇజ్రాయేల్ వాడే, ఇజ్రాయేల్ వాడే. దానికి దీనికి ఏం తేడా అంటే, వీళ్ళు హెబ్రూ భాష మాట్లాడేవారు కాబట్టి హెబ్రీయుడను నేను అని మెన్షన్ చేస్తాడు. అందుకోసమే అబ్రహాము కూడా హెబ్రీయుడే, ఇస్సాకు కూడా హెబ్రీయుడే, యాకోబు కూడా హెబ్రీయుడే. ఆ సంతతి వాడిని నేను. వాహ్, చూడండి దేవుని ప్లాన్స్. ఒక్కసారి ఆ తీగ ఎక్కడి నుండి వచ్చింది చూడండి కదా. ఆ తీగ ఎక్కడి నుండి వచ్చింది చూడండి. అబ్రహాము సంతతి వాడను, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కదా. నేను హెబ్రీయుడనే ఆ సంతతి వాడినే, నేను రోమియుడనే, ఇజ్రాయేలునే కదా, యూదుడనే. అరే, ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత చక్కగా క్లారిటీగా ఆయన మెన్షన్ చేస్తున్నాడు. మరి ముఖ్యంగా అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 6వ వచనము. అపోస్తుల కార్యము 23వ అధ్యాయం 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దుకయ్యులకును మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను. మళ్ళొకసారి, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. చాలు. ఏమంటున్నాడండి? అరే, పరిసయ్యుల సంతతి వాడను నేను. అరే, ఇందాకనే కదా హెబ్రీయుడు అన్నాడు, ఇందాకనే కదా రోమియుడు అన్నాడు, మళ్ళీ ఇక్కడ వచ్చే లోపట నేను పరిసయ్యుడనే అంటున్నాడు. ఏంటిది ఇది అని మనము గమనించినట్లయితే చూడండి, పాత నిబంధన గ్రంథంలో లాస్ట్ బుక్ ఏంటండి? మలాకి. దాని తర్వాత ఖాళీ ఉన్నది కదా, మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు ఖాళీ ఉన్నది.
400 years కదా. ఆ 400 సంవత్సరాలలో యూదులలో కొన్ని భేదాలు వచ్చాయి. కొన్ని భేదాలు వచ్చి వాళ్ళు కొన్ని వర్గాలుగా విడిపోయారు. అన్ని సంవత్సరాలు దేవుడైన యెహోవా ఏ ప్రవక్తనే కానీ ఎవరిని ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు పంపించలేదు. ఆ 400 years ఖాళీగా ఉన్నదండి. ఆ సమయంలో ఈ యొక్క యూదా మతము ఫ్యామిలీ వారు, జనరేషన్ వారు, దే డివైడెడ్ లైక్ హౌ సద్దుకేలు, పరిసయ్యులు, శాస్త్రులు, మరి ముఖ్యంగా పరిసయ్యులుగా కదా, ఆ విధంగా వాళ్ళు డివైడ్ అయిపోయారు. అందుకోసమే పరిసయ్యులు కూడా ఎవరు? యూదులే. హల్లెలూయా. నేను పరిసయ్యుడుగా, నేను పరిసయ్యుని సంతతి వాడను అని మెన్షన్ చేస్తాడు. ఈ యొక్క పరిసయ్యుడు వాడను ఎవరు అని అంటే, ఈ పరిసయ్యులు కూడా యూదులే. ఈ పరిసయ్యులు కూడా యూదులే. ఇప్పుడు మన క్రైస్తత్వంలో కూడా ఉంటుంది, ఈ డినామినేషన్, ఆ డినామినేషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు క్రీస్తునే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు క్రీస్తునే స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పేర్లు మారినాయి అంతేగాని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినాయి అంతేగాని, ప్రతి ఒక్కరు ప్రభునే కదా స్తుతించేది. అట్ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ టు. సద్దుకేలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యూదులే. అందుకోసమే పౌలు గారు నేను పరిసయ్యుడును అని అక్కడ మెన్షన్ చేస్తున్నాడు 23వ అధ్యాయంలో. పరిసయ్యులకు సద్దుకేలకు ఏంటి తేడా అంటే, ఈ యొక్క పరిసయ్యులు పునరుద్ధానమును, ఆత్మలను, అదేవిధంగా దేవదూతలను నమ్ముతారు. కానీ సద్దుకేలు మరి ఈ యొక్క శాస్త్రులు వీళ్ళు మాత్రము నమ్మరు. దే ఆర్ అగెయిన్స్ట్. పరిసయ్యులు మాత్రము వీళ్ళు నమ్ముతారు. అందుకోసమే పౌలు గారు కూడా నేను పరిసయ్యుడను, నేను యూదా మతము నుండి నేను వచ్చిన వాడను అని మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, ఈయన తల్లిదండ్రుల గురించి మాత్రము పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయలేదు. కానీ ఈ యొక్క అపోస్తులైన పౌలు గారికి మేనల్లుడు ఉన్నాడండి. ఎవరు? మేనల్లుడు. చూడండి, చదువుకుందాం. అపోస్తుల కార్యం 23వ అధ్యాయము 16వ వచనం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. చాలు. పౌలు గారికి మేనల్లుడు ఉన్నాడు. తల్లిదండ్రుల గురించి పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయలేదు. చరిత్రలో మెన్షన్ చేస్తారు కానీ పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేయలేదు. మేనల్లుడు ఉన్నాడు అని అంటే ఆయనకు సిస్టర్ ఉన్నది. ఐఎమ్ రైట్? He has a own sister. ఆయనకు సిస్టర్ ఉన్నది కదా. ఈ మేనల్లుడు అన్ని వింటున్నాడు. అపోస్తులైన పౌలు గారిని ఏ విధంగా నాశనం చేయాలని ఒక బ్యాచ్ ఉన్నది. ఏ బ్యాచ్ అనంటే మహాసండ్రియ సభ. ఆ సభ ప్రజ వాళ్ళందరూ ఏకమయ్యారండి. ఎందుకు అంటే అపోస్తులైన పౌలు గారిని చంపేసేయాలి, ఆయన బ్రతకనీయొద్దు అని వీళ్ళందరూ ఏకముగా కూడి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ సమయంలోనే సహస్రాధిపతి రాజు దగ్గర 40 మంది మరి అపోస్తులైన పౌలు గారికి అగెయిన్స్ట్గా ఉంటారండి. అగెయిన్స్ట్గా ఉండి ఫాల్స్ ఎవిడెన్స్ తీసుకొని ఆయనను కొట్టి ఆయనను బంధిస్తారు. అయితే ఈ మహాసండ్రియ సభ, ఈ ప్రజలు, అందులో ఎంతమంది ఉంటారంటే 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో వాళ్ళందరూ ఏం ప్లాన్ చేశారంటే ఈయనను చంపేస్తారు, ఈయనను బ్రతకనివ్వద్దు అని వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, రాజు దగ్గర మరి ఆయనను బంధించారు కదా, ఆయనను ఈ యొక్క సండ్రియ సభకు తీసుకొచ్చే సమయానికి మనము చంపేద్దాం అని ఆ ఒక అధిపతులతోని ఏకముగా కూడి వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని వాళ్ళు మాటలాడు సమయంలో ఈ యొక్క మేనల్లుడు వింటాడండి. మేనల్లుడు విని అపోస్తులైన పౌలు గారు మేనల్లుడు వినేసి త్వరగా వచ్చి ఈ యొక్క పౌలు గారికి ఇన్ఫార్మ్ చేస్తాడు.
ఇన్ఫార్మ్ చేయగానే ఆయన, నువ్వు నాకు కాదు చెప్పేది, నువ్వు వెళ్ళి సహస్రరాజుకు అధిపతికు నువ్వు చెప్పు, అప్పుడు ఆయన ఆర్డర్స్ పాస్ చేస్తాడు అని చెప్పగానే ఇమ్మీడియట్గా ఈ యొక్క మేనల్లుడు పోయి సహస్రకు చెప్తాడు. అధిపతికి చెప్పగానే ఏ విధంగా చెప్తాడు అని అంటే, సహస్రకు గ్రీక్ భాషనే వస్తుంది, మరి మేనల్లుడికి హీబ్రూ భాష వస్తుంది. చూడండి, కానీ మేనల్లుడు కూడా చిన్నోడు కాదండి, ఆయనకు కూడా గ్రీకు భాష వస్తుంది. హల్లెలూయా. చూడండి, మరి అధిపతులను పిలిచి మరి సహస్రకు ఆ అధిపతికు చెప్పినట్లు మనం చూస్తాం. ఆ సమయంలో మరి అపోస్తులైన పౌలు గారు మేనల్లుడు ఆ విషయాలన్నీ ఆయనతో చెప్పి ఆయనను విడిపించడం జరుగుతుంది. హల్లెలూయా. అంటే పౌలు గారికి సిస్టర్ ఉన్నది కదా, సిస్టర్ ఉన్నది, జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. సరే, ఈ సమయంలో ఆయన తార్సు నుండి యెరూషలేము పట్టణానికి హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువు, ఉన్నత విద్య కొరకు ఆయన యెరూషలేములో అడుగు పెడతాడు. టీనేజ్ అంతా, హై స్కూల్ అంతా తార్సులో ఆయన కంప్లీట్ చేసి యంగ్ ఏజ్కి వచ్చేసాడు. సో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలని యెరూషలేములో అడుగు పెడతాడు. యెరూషలేములో అడుగుపెట్టి ఆయన ఒక మంచి ప్రొఫెసర్ దగ్గర ఉన్నత విద్యను నేర్చుకుంటాడు. చూడండి, అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 3వ వచనము. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలీయేలు పాదముల యొద్ద పెరిగి అండర్లైన్ చేసుకోవాలి. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తి ఉండి. ఎక్కడ ఆయన పెరిగాడు? ఎవరు పాదాల దగ్గర పెరిగాడు? గమాలీయు ఈజ్ అ హై ప్రొఫెసర్ ఇన్ జెరూసలేం, ఎ టాలెంటెడ్ ప్రొఫెసర్ ఇన్ జెరూసలేం. చూడండి, ఆయన ఎక్కడ పెరిగాడు, ఉన్నత విద్య ఎక్కడ నేర్చుకున్నాడంటే గమాలీయేలు దగ్గర. ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్, ద లా ఆఫ్ ద ఫాదర్స్. ఆయనకు ఒక జీల్ టువర్డ్స్ గాడ్, చాలా చక్కగా పితరులు ధర్మశాస్త్రము ఆ గమాలీయేలు ఎంత చక్కగా ఆయనకు బోధించాడంటే అంత చక్కగా బోధించాడండి. ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ఎంత మంచి జ్ఞానవంతుడంటే అంత మంచి జ్ఞానవంతుడు. ఉన్నత విద్య కొరకు యెరూషలేములో అడుగు పెట్టాడు. నేను కిలికీలో తార్సు పట్టణము నుండి వచ్చానయ్యా, కాబట్టి నాకు ఉన్నత విద్యను నేర్పించు, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్పించు, పితరులు నేర్చుకున్న ఆ ధర్మశాస్త్రమును నాకు నేర్పించు అని గమాలీయేలు దగ్గరకు వచ్చి చాలా చక్కగా ఆ ఉన్నత విద్యను నేర్చుకున్నాడు. ద లాస్ ఆఫ్ ద ఫాదర్స్, ఎవ్రీథింగ్, ధర్మశాస్త్రము పితరులు నేర్చుకున్నాయి ప్రతి ఒక్కటి. ఆయనకు ఒక జీల్ ఉన్నది, నేను నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారికి ఆయనకు ఒక ఆశ ఏంటంటే సండ్రియా మహాసభలో ఒక మెంబర్గా ఉండాలని ఆశ. ఆ 70 మందిలో కూడా ఒక అధిపతిగా ఉండాలని ఆయనకు ఒక ఆశ. అందుకోసమే పట్టుదలగా ఆయన ఉన్నత విద్యను యెరూషలేములో నేర్చుకున్నట్లు, ధర్మశాస్త్రము నేర్చుకున్నట్లు మనము చదువుకున్నాం. మరి ముఖ్యంగా ఆయన నేర్చుకొని ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చేసి ఏ విధంగా తయారయ్యాడంటే ఆ విధంగా తయారయ్యాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన ఒంటి పట్టాడండి. ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ఆయన ఒక యోధుడుగా తయారయ్యాడు. అందుకోసమే ఆయన ఏ మతస్థుడు? యూదా మతస్థుడు. ఈ యొక్క యూదా మతస్థుడుగా పౌలు గారిని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా నేర్చుకొని ఆయన ఎవరి మీదకి తిరగబడ్డాడో తెలుసా? క్రైస్తవుల మీదకి తిరగబడ్డాడు. క్రీస్తు కొరకు ప్రకటించే వ్యక్తుల మీదకి తిరగబడ్డాడు ఈ యొక్క సౌలు. అంత చక్కగా నేర్చుకొని క్రీస్తు కొరకు ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే చెబుతున్నారో, ఎవరైతే
పాటిస్తున్నారో వాళ్ళని నాశనము చేసేస్తాడు ఆ ఉన్నత విద్యను నేర్చుకొని. ఆ సమయంలో ఆయనకు ఎవరు సపోర్ట్గా ఉంటారో తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా సద్దుకేయులు, యూదా మత నాయకులు, వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యెరూషలేము పట్టణములో ఈ యొక్క గమాలేలు దగ్గర హూ ఇస్ ద ఫస్ట్ ర్యాంకర్ పర్సన్ ఎవరు అని అంటే అపోస్తులైన పౌలే, సౌలే. అంతమంది 40 మందిలో కూడా ఈజ్ ద టాప్ ర్యాంకర్. ఆయనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు, ఆయనలాగా ఎవరు బోధ చేసలేరు ధర్మశాస్త్రం గురించి. అందుకోసమే అక్కడున్న మత పెద్ద నాయకులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడము స్టార్ట్ చేశారు. చూడండి, గలేషియన్స్ 1st చాప్టర్ 13-14 వర్స్. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారము విశేషాసక్తి గలవాడనై నా స్వజాతిలోను నా సమాన వయస్సులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికం నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సమాన వయసులో అందరికంటే ఎక్కువగా కదా, ఆ వయసులో నేను చేసిన విద్య ఎవరు చేయలేదు, అందరికంటే ఎక్కువగా. నేను దానికంటే ముందే నేను దేవుని సంఘాలను నేను నాశనం చేసేసాను అని మెన్షన్ చేశారు కదా. ఎంత చక్కగా మెన్షన్ చేయడం పడ్డది ఈ యొక్క వచనంలో, ఎంత చక్కగా మెన్షన్ చేశారు కదా. నా సమాన ఏజ్ పర్సన్స్ ఉన్నారు, బట్ అందరిలో ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఫెలో, ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్ పర్సన్ కదా. దీనిని చూసి అక్కడ మతమెత్త నాయకులు అథారిటీ ఇచ్చేశారు ఈ యొక్క సౌలుకు. డూ వాట్ ఎవర్ యు వాంట్, దే విల్ సపోర్ట్. నీకు ఏది కావాలంటే అది చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను అని అక్కడున్న మత పెద్ద నాయకులు, యూద నాయకులు, శాస్త్రులు, అధికారులు అందరూ ఏకముగా కూడి దండయాత్ర చేసేసారండి. ఎవరి మీద? క్రైస్తత్వం మీద. హూ ఇస్ ద లీడర్? సౌల్ కదా. సౌల్, ఎస్, ఈజ్ ద లీడర్. ఆయన ఏజ్లో ఉన్న వారికి అందరికంటే ముందుగా ఉన్నాడు. మరి సాంప్రదాయాలు, ట్రెడిషనల్ థింగ్స్, కల్చరల్ థింగ్స్, అన్ని విషయాలు ఆయన ఒంటి పట్టాడైన నేర్చుకొని అక్కడ ఆ నాయకులు, శాస్త్రులు, పెద్దలు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒక మతం వచ్చిందంట, యేసు మతం కదా, అన్నిటినీ మార్చేస్తుంది. ఆ సమయానికి చాలామంది ఈ యొక్క యూదులే కానీ, శాస్త్రులే కానీ, పరిసయ్యులే కానీ, వీళ్ళలో నుండి కొంతమంది క్రీస్తును నమ్ముకున్నారు. వీళ్ళకు కోపం వచ్చేసింది. అప్పటికే సౌలు గారు సిద్ధమైపోయాడు. ఒక మతం వచ్చింది, యేసు మతం అంట కదా, అందరినీ మార్చేస్తుంది. కాబట్టి సౌలు, ఇక నీ టైం స్టార్ట్ అయింది, ఫుల్ సపోర్ట్ మాది నీకే అని అక్కడ ఆయనకి సపోర్ట్ చేయగానే, నిజం చెప్తున్నానండి, ఆయన దండయాత్ర చేస్తాడు క్రైస్తవుల మీద. ఒక పెద్ద దండయాత్రని చేస్తాడు, చంపేశాడు. క్రీస్తు కొరకు ప్రకటించే వారిని హింసించాడు. దూషకుడుగా, హింసకుడుగా ఆయన భయంకరంగా ఆయన నడిచాడు. ఒక క్రూరంగా క్రైస్తవులను హింసించినట్లు మనం చూస్తాం. చూడండి, ఆయన హింసించినట్లు ఎవ్వరు హింసించలేదు. అందుకోసమే ఇంటింట జొచ్చి వారిని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కొట్టి కదా, వాళ్ళను కొట్టి చంపుతూ ఆ చంపే సమయానికి సమ్మత్తు పలుకుతున్నాడు. ఆయన ఏమంటలేడు. ఈ యొక్క సౌలు
అంత భయంకరుడుగా మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, మరి ఈ యొక్క అపోస్తుల కార్యంలో 26వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూడండి, యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల్ 26:10-11. యెరూషలేము నేను ఇలాగు చేసితిని. 26:10-11. అదేనమ్మా. యెరూషలేములో నేను ఇలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతము పెట్టచూచి తిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుండిరి. చూడండి, ఇతర పట్టణంలోకి కూడా వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడండి? హింసించాడు ఈ యొక్క సౌలు. ఎంత భయంకరంగా చంపాడంటే, ఎంత భయంకరంగా ఇంటింట జొచ్చి క్రీస్తు గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో, క్రీస్తు గురించి ఎవరైతే సువార్త చెబుతున్నారో వాళ్ళను భయంకరంగా హింసించాడు ఈ యొక్క సౌలు. చూడండి, అలాంటి వ్యక్తి గురించి మనం వింటున్నాము. ఎంత భయంకరంగా ఆయన ప్రవర్తించాడంటే అంత భయంకరంగా ప్రవర్తించాడు క్రైస్తవుల ఎడల. నా ప్రియ సంగమా, ఈ సమయంలో ఈ యొక్క సౌలు గురించి, క్రీస్తు పూర్వము మరి ఈ యొక్క సౌలు గురించి మనం వింటున్నాం. ఆయన ఎక్కడ పుట్టాడు? తార్సు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఆయన ఎవరు? యోధుడు. ఆయన కొన్ని పలికాడు. యూదుడుగా, అదేవిధంగా హెబ్రియుడుగా, రోమియుడుగా, ఇజ్రాయేలుగా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నత విద్యకు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేం. ఆయన ప్రొఫెసర్ పేరు ఏం పేరు? గమాలీలు. మరి ముఖ్యంగా ఆయన ఎవరి మీద దండయాత్ర చేశాడు? క్రైస్తవుల మీద. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇది బిఫోర్ సౌల్స్ హిస్టరీ. నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ క్రైస్ట్ ఆయన ఏ విధంగా మార్చబడ్డాడో, ఏ విధంగా ఆయన నడిచాడో, ఏ విధంగా ఆ ఉత్తరాలను రాశాడో మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.